ఒక్కటి తప్ప అన్ని చేస్తాడు. ఓకే. సో శరత్ గారు ఇవాళ కోర్టులో ఉన్నారు కదా, హైకోర్టులో. మీరు ఏం జరిగింది అసలు ఎగ్జాక్ట్లీ? ఏంటిదంటే యాక్చువల్లీ నేను ఒక రకంగా ఐ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. మహామేధావి మరి మన అడ్వకేట్ జనరల్ గారు వారు మాట్లాడిన తీరు అంటే ఐ డోంట్ నో. ఎందుకంటే మేమైతే ట్రైన్డ్ అడ్వకేట్స్ గా మాకేం చెప్తారంటే ఎప్పుడైనా ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అంబిగ్యూటీ ఇన్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ లా దాని జెనిసిస్ లోకి వెళ్ళాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగానికి సంబంధించిన ఒక ఆర్టికల్ మీద ఏదైనా డౌట్ ఉంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ చదువుతాము, లేకుంటే ఆ తర్వాత ఇంకేదైనా స్టాచ్యూట్ మీద డౌట్ ఉంటే పార్లమెంటరీ డిబేట్స్ కానీ అసెంబ్లీ డిబేట్స్ కానీ చదివి ఆ చట్టము ఆ శాసనము దాని యొక్క మూల ఉద్దేశాలు అది ఏ పరిస్థితులలో అదొక చట్టమైంది అనే విషయాలు చూడాలని చెప్పి జీబీ సింగ్స్ స్టాచ్యుటరీ ఇంటర్ప్రిటేషన్ తర్వాత మాకున్నటువంటి గత ట్రాడిషన్స్ ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిబిఐ ఎంక్వైరీ అనే దానికి మూలం ఏంటిది? ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభలో ఇచ్చినటువంటి ఆ సందేశం. దాన్ని మీరు సందేశం అంటారా లేకపోతే ప్రకటన అంటారా ఇంకా ఇంకేమన్నా అంటారా అది మీ ఇష్టం. ఆయన భాషను మనం అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే ఈజ్ లైక్ హైడ్రోజన్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్. సరే ఏది ఏమైనా మొత్తానికి చెప్పినాడు ఆ విషయం. దాని బేసిస్ మీదనే మిగతా యాక్షన్ అంతా జరిగింది కాబట్టి దాన్ని డైరెక్ట్ గా ఇట్ హ్యాస్ టు బి లింక్డ్ ఓన్లీ టు ది ఘోష్ కమిషన్స్ రిపోర్ట్. ఇట్ కెనాట్ బి ఎనీథింగ్ మోర్ దెన్ దట్. అంటే తల్లికి కాని పిల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒంటె కడుపులో మేక పుట్టినట్టుగా ఈ ఉత్తరం ఉంటే అది చాలా అసహ్యంగా ఉంటది, దాన్ని నమ్మడానికి ఆస్కారం ఉండదు. ఒకటి. రెండోది ఈ వాదన ఉంది చూసినారా, ఏది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద లేకపోతే ఇంకా చేస్తున్నాము దీని మీద మాకు స్టే లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ హుడ్ వింకింగ్ ది విజ్డమ్ ఆఫ్ ది హైకోర్ట్ అండ్ ట్రైంగ్ టు ఓవర్ రీచ్ ది పర్వ్యూ ఆఫ్ ది హైకోర్ట్ ఆర్డర్. అది అసలు యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ అంటే తెలివి గలవాడు ఎవడన్నా ఒక మంచి ప్రభుత్వం యొక్క మంచి కోరే అడ్వైజ్ ఇచ్చేవాడు కనుక అడ్వైజర్ ఉంటే ఏం చెప్పి ఉండేవాడు, హైకోర్టులో కేసు ఉంది ఇది తేలే వరకు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవద్దు, నిమిషం ఆగుదామని చెప్పాలా. కానీ రేవంత్ రెడ్డికి అంత ఓపిక లేదు. హైకోర్టులో ఎక్కడ స్టే వస్తుందో అని ఇమ్మీడియట్ గా హుటాహుటిన అసెంబ్లీ సమావేశాలు ఏర్పరిచి దాన్ని ఒక తంతులాగా ఒక ప్రక్రియలాగా చేసేసి సిబిఐకి ఇస్తున్నాము అనేటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది. అక్కడే పప్పులో కాలేశాడు. తర్వాత హైకోర్టు కూడా కొంత ఇట్ వ్యూడ్ ది కండక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ విత్ బిట్ ఆఫ్ సస్పిషన్, నాట్ సస్పిషన్ అనకుండా విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అనే అనొచ్చు, అంటే టు పుట్ ఇట్ మైల్డ్లీ. ఆ రకంగా చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదు. అంటే వ్యక్తిగత కక్షలకు రాగద్వేషాలకు అతీతంగా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తానని ప్రకటించిన వ్యక్తులు ఇంత వ్యక్తిగత దూషణకు ఇంత వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలకు పోవడం కొద్దిగా బాధాకరంగా ఉంటది భరత్. వాళ్ళు కొద్దిసేపు ఓపిక పట్టి హైకోర్టులో ఈ విషయం తేలిన తర్వాత హైకోర్టు ఒకవేళ ఏమంటది అనేది చూసి ఈ ఘోష్ కమిషన్ కి ఏ రకమైన చట్టబద్ధత ఉంది, నిజంగా సహజ న్యాయ సూత్రాలను పాటించినాడా, ఏ వ్యక్తినైతే అటాక్ చేసినాడో ఆ వ్యక్తికి తన మీద వచ్చినటువంటి ప్రెజుడిషియల్ మెటీరియల్ మీద రిలవెంట్ పర్సన్స్ కి అండర్ 8C క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అధికారం ఇచ్చినామా లేదా అనే అంశాలను పరిగణలోకి తీసుకుని హైకోర్టుకు తీర్పు ఇచ్చేది. ఇప్పుడు 2 సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారాల్లో హుటాహుటిన రాష్ట్ర శాసనసభను సమావేశపరిచి దీన్నంతా ఒక రాద్ధాంతం చేసి దాని మీద ఒక పద్ధతి ప్రకారంగా కొన్ని వ్యక్తులను అటాక్స్, అంటే నేను ఎక్కడ కూడా కేసీఆర్ను సపోర్ట్ చేయట్లేదు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదనట్లేదు, తప్పులు దొరలలేదనట్లేదు, ఇవన్నీ నేను అనట్లేదు. కానీ ది మేనర్ ఇన్ విచ్ ది చీఫ్ మినిస్టర్ హెస్ యాక్టెడ్, ది హేస్ట్ విత్ విచ్ ది ఇష్యూ హెస్ బీన్ టేకన్ అప్, that is highly objectionable. It doesn't befit the status of a chief minister. You should be a statesman once you are occupying the position of a chief minister. You can't indulge in petty politics like this. Never ever a Congress chief minister has behaved in the manner in which Mr. Revanth Reddy is behaving. పొలిటికల్ రైవల్స్ ని భూస్థాపితం చేయాలన్నటువంటి ఆ ఫాసిస్ట్ మెంటాలిటీ ఉంది చూసినారా, దట్ ఈస్ హైలీ అబ్జెక్షనబుల్. అంటే కోర్టులో ఇవాళ ఇప్పుడు స్టే ఇచ్చారు కదా, స్టే ఇచ్చిన సందర్భంగా అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ మేము పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కాదు ఎన్డీఎస్ఏ ఆధారంగా విచారణకు ఆదేశించామని అన్నారా? అట్లా అంటే ఇన్ అడిషన్ టు దట్ ఆ విషయం చెప్పినాడు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద కూడా మేము బేస్ అయినామని అన్నాడు. బట్ ఈ నెవర్ సెడ్ దట్ ది పీసీ ఘోష్ కమిషన్ ఈజ్ అన్ ఇర్రెలవెంట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్, వీఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ అని చెప్పలేదు కూడా. ఎందుకంటే చెప్పడం ఎందుకు లేడు అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మాట, ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ చాలా వివిడ్ గా క్లారిటీగా క్లియర్ గా ఉంది.
ముఖ్యమంత్రి చెప్పింది అది. అనేక రకాలైనటువంటి వ్యవహారాలు ఇందులో ఉన్నాయి. కొన్ని కేంద్ర సంస్థలు, కొన్ని అంతర్జాతీయ సంస్థలు, ఇతరులు అందరు చేశారు. ఇట్లాంటి జైగాంటిక్ ఎక్సర్సైజ్ ని నీతిగా, నిజాయితీగా అన్ని కోణాల నుంచి పరిశీలించగలిగే సత్తా, సామర్థ్యం సిబిఐకి మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా చేస్తే నా మీద అపోహలు వస్తాయి, రాజకీయ కక్షతో చేసినానని అంటారు అనేటువంటి మాట కూడా మాట్లాడిన. అంటే ఉదార స్వభావంగా అంత మాట్లాడి ఇంత చీప్ గా బిహేవియర్, అంటే ఇవాళ రేపు స్వామీజీ ఉన్నారు కదా, రామనామం జపం చేసుకుంటూ లుచ్చా పనులని చేసేది, ఇగో ఆ టైప్ ఆఫ్ వ్యవహారం చేసినాడని నా భావన. ఓకే, సో ఇప్పుడు స్టే ఉన్నట్టా లేనట్టా లీగల్ గా మీరు ఏం చెప్తారు? అంటే కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అయితే, అంటే సెన్సిబుల్ ఇంటర్ప్రిటేషన్ అయితే స్టే ఉన్నట్టే. హైకోర్టు యొక్క జ్యూరిడిక్షన్ ని టచ్ చేయకూడదు. దే షుడ్ నాట్ హర్ట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ది హైకోర్టు. ఇవాళ వీళ్ళు ఒక జీవో ఇష్యూ అయింది, సిబిఐ అక్నాలజ్మెంట్ ఇచ్చారు వాళ్ళకి అందినట్టు. ఇస్తారండి అవన్నీ ఒక పక్క. సిబిఐ కూడా రేపు ఇంప్లీడ్ అవుతుంది హైకోర్టులో వచ్చేసేసి. సిబిఐ కూడా ఇట్ మే ఫైల్ ఇట్స్ కౌంటర్ అఫిడవిట్. హౌ ఇట్ హెస్ ఇంటర్ప్రిటెడ్, హౌ ఇట్ అండర్స్టూడ్ ది జివో ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ అనేది కూడా కన్సిడరేషన్ కదా. వై ఇన్ ఏ హరీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న అడగచ్చు కదా ఎవరైనా, వై ఆర్ యూ ఇన్ సచ్ ఎ మ్యాడ్ రష్ టు డీల్ విత్ ద థింగ్స్ ఇన్ సచ్ ఎ వే? ఇప్పుడు ఇట్లానే అన్ని జరిగినాయా? రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల మీద ఇంతే లైట్నింగ్ స్పీడ్ తో నిర్ణయాలు జరుగుతున్నాయా? విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఇట్లనే లైట్నింగ్ ఆర్డర్స్ ఇస్తాడా? ఫట్ట రేపు పోయి అందరికి సిబిఐకి విచారణకే కదా ఇచ్చింది. కాదు, నేను అట్లా భరత్ విచారణ తప్ప నేను అనట్లేదు. ఇంత స్పీడ్ ఎందుకు అంటున్నాను దాంట్లో. ఈజీ అంటే ఇప్పుడు మొన్నటి వరకు అన్నారు 20 నెలల కాళేశ్వరం విషయంలో చర్యలు లేవు, ఇదంతా కూడా కాదు. చేస్తున్నారు. 20 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు పీసీ ఘోష్ కమిషన్ కు, ఇవన్నీ చెప్పారు కదా భరత్. లెట్ మీ ఆన్సర్ ఇట్. ఇప్పుడు 20 నెలల నుంచి జరిగిన జాప్యం వేరు. ఇప్పుడు హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా హైకోర్టు యొక్క జ్యూరిడిక్షన్, హైకోర్టు కన్సిడరేషన్ లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ది ప్రొపరేటీ ఆఫ్ ద గవర్నమెంట్? షుడ్ వి వెయిట్ ఫర్ వాట్ ది కోర్ట్ వుడ్ సే, ఆర్ షుడ్ వి రష్ త్రూ ఇన్ అవర్ ఓన్ వే అండ్ వి గివ్ అవర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్? ఇంతకు ముందు కూడా ఇట్లనే మన ఇది హెచ్యు భూముల విషయంలో, తర్వాత డిస్క్వాలిఫికేషన్ విషయంలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు సుప్రీంకోర్టు ఎట్లా ట్రీట్ చేసింది? ఇదంతా రాంగ్ గైడెన్స్ అండి. చీఫ్ మినిస్టర్ కి సొంతగా తెలియదు. ఆ ఇచ్చే అడ్వైజర్లు అంతా హోప్లెస్ ఫెలోస్ ఉన్నారు. ఇట్లాంటి అడ్వైజర్లు ఇచ్చి మొత్తానికి ముఖ్యమంత్రిని మాత్రం అటకెక్కించేటట్టే కనబడతా ఉన్నారు. వి ప్రకాష్ గారు.